ప్రభుకు స్తోత్రం. జనరల్లీ మార్చ్ మంత్ అనేసరికి అకౌంట్స్ సెటిల్మెంట్ మంత్గా మనం చూస్తాం. మార్చిలో లెక్కలు తెలుస్తా అంటుంటారు కదా, మార్చిలో లెక్కలు చూస్తా అంటుంటారు కదా. అలానే ఈ మార్చి మంత్లోకి మనం వచ్చాం. కానీ చూస్తాం, వీలైతే చేస్తాం అన్నది కాదు నీ క్రైస్తవ జీవితము. ఆల్రెడీ క్రీస్తునందు నువ్వు సెటిల్ చేయబడిన వ్యక్తివి. ఆల్రెడీ క్రీస్తునందు నువ్వు సెటిల్ అయిన వ్యక్తివి. యేసుక్రీస్తు నీ కొరకు సెటిల్ చేయాల్సిన ప్రతి దాన్ని ఆయన సెటిల్ చేసి ఉన్నాడు. ప్రతి దాన్ని ఆయన నీ కొరకు ఆయనే వచ్చి నీ జీవితంలో ఏదేది నువ్వు సెటిల్ చేసుకోలేవో, ఎక్కడెక్కడైతే నువ్వు స్థిరపడలేవో అక్కడంతా కూడా యేసయ్య స్వయాన ఆయనే నీ కొరకు నీ పక్షముగా నీ స్థానంలో ఆయన సెటిల్ చేసి ఉన్నాడు. మీ పక్కవాళ్ళు చెప్పండి, నువ్వు సెటిల్ అవ్వకపోతే ఎవరిని దూషించొద్దు, నా కర్మ అని కూడా అనుకోవద్దు కదా. ఏం చేద్దాం, నా కర్మ, ఎవరిని తిడతాను, నన్ను నేను తిట్టుకోక అని అంటుకుంటామండి. మన క్రైస్తవ జీవితంలో నీ కర్మ కాదు, లేకపోతే ఎవరో నీకు సహాయం, నువ్వు సెటిల్ అవ్వడానికి ఎవరో సహాయం చేయలేదు, ఇవన్నీ పక్కన పెడదాం. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ క్రీస్తులోకే బాప్తిసం పొంది ఏ క్రీస్తునైతే ధరించుకున్నావో అది ఎందుకు అంటే నీ లైఫ్ ఆ రోజే సెటిల్ అయిపోయింది. హల్లెలూయా. నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్న తర్వాత నీ లైఫ్ సెటిల్ అయిపోయిందండి. మీ పక్కన చెప్పండి, నువ్వు క్రీస్తులోకి బాప్తిసం పొందావా, క్రీస్తుని ధరించుకున్నావా, లైఫ్ సెట్ అండి. చెప్పండి చెప్పండి, లైఫ్ సెట్ అయిపోయింది. చెప్పండి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, బాప్టిజం తీసుకున్నావా లేదా, తీసుకోకపోతే తీసుకో, లైఫ్ సెట్ అయిపోతుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ప్రభుకు స్తోత్రం. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు బాప్టిజం ఎందుకు పొందాలంటే, నువ్వు ఎందుకు పొందావంటే 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు నీ స్థానంలోకి వచ్చి ఆయన నిన్ను ఏదైతే నువ్వు పుట్టిన తర్వాత నిన్ను సెటిల్ అవ్వకుండా చేస్తుందో, నిన్ను ఆటంకపరుస్తుందో, నిన్ను బలహీనపరుస్తుందో, నువ్వు ఓడిపోయేటట్టుగా చేస్తుందో, నువ్వు పడిపోయేటట్టుగా చేస్తుందో, దానంతటినీ ఆయన తీసుకెళ్ళి సమాధి చేసి నువ్వు పుట్టిన తర్వాత యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత సెటిల్ అయ్యేటట్లుగా యేసుక్రీస్తు నీ కొరకు సమస్తము చేసి ఉన్నాడు. పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 1:1 యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:1 దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికిని శుభమని చెప్పి వ్రాయినది. అందరూ చెప్పండి, సంఘం అనగా, క్రైస్తవ జీవితం అనగా, సంఘం అనగా క్రీస్తులో పరిశుద్ధపరచబడి క్రీస్తులో ఉన్న సంఘము. సంఘం అంటే ఏంటి? మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఈ సంఘంలో నేనుంటే, ఈ సంఘం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. నువ్వెక్కడున్నావు? క్రీస్తులో ఉన్నావు. నువ్వెక్కడ పరిశుద్ధపరచబడ్డావు? క్రీస్తులో పరిశుద్ధపరచబడ్డావు. నువ్వెక్కడ సక్సెస్ అయ్యావు? క్రీస్తులో సక్సెస్ అయ్యావు. నువ్వెక్కడ జ్ఞానవంతుడు అయ్యావు? క్రీస్తులో జ్ఞానం. నువ్వన్నీ కూడా క్రీస్తులోనే. ఎందుకంటే నీ జీవితం క్రీస్తులో ఉంది, సంఘము క్రీస్తులోనే ఉంది. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:1 దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అకయ అందంతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన గలతీయులకు రాసిన పత్రిక 1:1 చూద్దాం. మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా ఉన్న సహోదరులందరూ
గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:1 చూద్దామండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎవరి యందు విశ్వాసము? సరే సరే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:1 చూద్దాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, ఫిలిప్పీలో ఉన్న సకల యేసునందలి సకల పరిశుద్ధులకు, ఫిలిప్పీలో ఉన్న యేసునందలి ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధ. మీ పక్కన అడగండి, నువ్వెక్కడున్నావు? మీ పక్కన చెప్పండి, నువ్వు యేసుక్రీస్తులో సెటిల్ అవ్వాలండి. నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావు అన్న మైండ్ నీకు సెట్ అవ్వాలి. నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వేమన్నా చదువు, నువ్వేమైనా బిజినెస్ చెయ్యి, నువ్వేదన్నా జాబ్ చెయ్యి, నువ్వేదన్నా చెయ్యి, నువ్వేదన్నా చేస్తుండు, నువ్వు ఎట్లన్నా ఉండు, నువ్వు బాప్తిసం పొంది క్రీస్తు యేసులో నువ్వు సెటిల్ అయ్యావు అన్న మైండ్ సెట్ అవ్వకపోతే నువ్వు ఏం చేసినా వ్యర్థంగా ఉంటుంది. పౌలు భక్తుడు ప్రతి చోట రాస్తూ ఉన్నాడు. తాను రాసిన పత్రికలో సంఘము క్రీస్తులో, విశ్వాసులు రక్షింపబడిన విశ్వాసులు క్రీస్తులో, ఇలా ప్రతి ఒక్కరిని అడ్రస్ చేస్తున్నప్పుడు క్రీస్తులో. మళ్ళీ ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1:1 చూద్దాం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మరోసారి చదువు 1:1. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా, మీ పక్కన చెప్పండి, ఏంటనగా పరిశుద్ధులు అనగా ఎక్కడున్నవారు పరిశుద్ధులు? మరొకసారి చదువు 1:1. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. ఎవరి యందు విశ్వాసము? ఎవరు పరిశుద్ధులు అంటే ఎవరు? రోజుకి 7 సార్లు ప్రార్థన చేసే వాళ్ళ, క్రీస్తునందున్న వాళ్ళ? చెప్పాలి. చీమకు కూడా హాని చేయని వాడు పరిశుద్ధుడా, లేకుంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు పరిశుద్ధుడు? చెప్పాలి. బాగా దాన ధర్మాలు చేసేవాడు పరిశుద్ధుడా, లేకుంటే క్రీస్తు యేసునందు ఉన్న వ్యక్తి పరిశుద్ధుడా? మీ పక్కవాళ్ళు చెప్పండి. నువ్వు ఇక్కడ సెటిల్ అయితే లైఫ్ సెట్. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నో జీవితాలు బైబిల్లో ఉన్నాయి. కానీ అన్ని జీవితాలు ఒక చరిత్ర అయితే యేసుక్రీస్తు మాత్రము అది ఒక చరిత్ర కాదు, అది నిజము. ఈరోజు నిజము. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఎందుకంటే ఆయన మరణించాడు కానీ తిరిగి లేచాడు. ఆయనలోకి మనం బాప్తిసం పొంది ఆయనను మనం ధరించుకున్నాము. నీ మైండ్ అక్కడ సెట్ అవ్వాలి, నీ బాడీ అక్కడ సెట్ అవ్వాలి, నీ థాట్ అక్కడ సెట్ అవ్వాలి, నీ ఫ్యూచర్ను కూడా అక్కడే సెట్ చేసుకోవాలి, నీ ప్రజెంట్ను అక్కడే సెటిల్ చేయాలి, నీ పాస్ట్ను కూడా అక్కడే సెటిల్ చేయాలి. ఇలా సెటిల్మెంట్ చేసేటువంటి క్రైస్తవ జీవితం నీకు లేకపోతే నీ లైఫ్లో నువ్వు సెట్ అయినట్టే ఉంటావు, మళ్ళీ సెట్ అయినట్టే ఉంటుంది, ఫట్ అయిపోయినట్టు ఉంటుందండి. ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం చెప్తాం, ఉద్యోగం పోయిందని మనం సాక్ష్యం చెప్తాం. బిజినెస్ సక్సెస్ అని సాక్ష్యం చెప్తాం, మళ్ళీ బిజినెస్ పోయిందని సాక్ష్యం. మీ పక్కన చెప్పండి, ఉద్యోగం విషయం కాదు ఇది, బిజినెస్ విషయం కాదు ఇది, పెళ్లి విషయం కాదు ఇది, క్రీస్తునందు జీవితము. అక్కడ నేను సెటిల్ అయ్యాను, అలా ప్రభు నన్ను సెటిల్ చేసుకున్నాడు తనలో అన్న మినిమం ఫెయిత్ అనేది నీ లైఫ్ను సెట్ చేసేస్తుంది, నిన్ను ప్రభావితం చేస్తుంది. తర్వాత తెస్సలోనీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1:1. తండ్రి అయిన దేవుని యందును, ఎవరి యందును? తర్వాత ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు. సంఘం ఎక్కడుందట? సంఘం నీకు ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? నీ క్రైస్తవ జీవితం నీకు ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? నువ్వు ఏ సంఘంలో అయితే ఉన్నావో ఆ సంఘము నీ వ్యక్తిగతంగా నువ్వు ఎక్కడున్నావు అంటే తండ్రి అయిన దేవునిలో, కుమారుడైన దేవునిలో, పరిశుద్ధాత్మునిలో సంఘం ఉంది, నీ జీవితం ఉంది, అక్కడ సెటిల్ అయిపోయింది. మీ పక్కన చూడండి, నువ్వు అక్కడే సెట్ అయ్యావు.
నువ్వు అక్కడే సెటిల్ అయ్యావు. ఉదయం లేగానే ప్రభా నీకు కోట్లాది వందనాలు, నీలో నన్ను సెటిల్ చేసుకున్నందుకు స్తోత్రం అనాలండి. ఏమనాలి? ప్రభా నీవు నన్ను నీలో సెటిల్ చేసుకున్నందుకు స్తోత్రం. నీ జీవితం అంతా నాకు ఇచ్చి నన్ను లైఫ్లో సెటిల్ చేసినందుకు స్తోత్రం. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును, యేసునాథుని మేలు తలంచి అనేసరికి మనకు డౌట్ వస్తుందండి. ఏం మేలు చేశాడబ్బా ఆయన? ఉద్యోగం అడిగితే ఇవ్వలేదు, పెళ్లి చేయమంటే చేయలేదు, పిల్లలు ఇవ్వమంటే ఇవ్వలేదు, బిజినెస్ అన్న సక్సెస్ చేయమంటే బిజినెస్ కూడా అక్కడక్కడే ఉంది, చదివితే పాస్ మార్కులు వస్తున్నాయి కానీ అంతకంటే మించట్లేదు, అంతకంటే తగ్గట్లేదు. ఎక్కడ సెటిల్ అయ్యాము? ఎక్కడ 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 ఎక్కడ? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. నాశ నిరాశాయే, నా డోర్లన్నీ క్లోజ్ అయ్యే, నా నావలో పయనింపా. మీ పక్కన చూడండి, అయ్యో అనండి అనండి అనండి, అయ్యో అనండి అనండి అనండి. మీ పక్కన చూస్తే అయ్యో ఇంత పరిస్థితి వచ్చి అనండి అనండి. మీ పక్కన చెప్పండి, బాప్తిజం పొందావు కదా, ఇంకా లైఫ్ సెట్ అవ్వలేదు అనుకుంటున్నావా? అసలు క్రీస్తునందున్న జీవితమే, అసలు యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టడమే నిన్ను సెటిల్ చేయడానికి పుట్టాడు, నిన్ను బ్లెస్ చేయడానికి పుట్టాడు, నిన్ను పరిశుద్ధపరచడానికి పుట్టాడు, నిన్ను తలగా ఉంచడానికి పుట్టాడు, నిన్ను ఆస్తికర్తగా చేయడానికి పుట్టాడు. హల్లెలూయా. ఆయనలో నువ్వు పుట్టావు. ఎవరిలో పుట్టావు నువ్వు? కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు పాతవి సమస్తము. మనం అందరం పాత దాని గురించే మొరపెడుతున్నాం. దేని గురించి మొరపెడుతున్నాం? పాత శరీరం గురించి, పాత రక్తం గురించి, పాత జీవితం గురించి మొరపెడుతున్నాం. కానీ నువ్వు పాత శరీరం పాత రక్తంలో సెటిల్ అయిన వ్యక్తివి కాదు, క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తంలో సెటిల్ అయిన వ్యక్తివి నువ్వు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. అందుకని కొన్ని పాటలు పాడడమే మానేశానండి నేను. కొన్ని పాటలు పాడడమే, నోరు కూడా రావడం చాలా కష్టమైపోయింది. హల్లెలూయా. సంఘం ఎక్కడుందంట చూద్దాం. పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు. అంటే ఇక్కడున్న సంఘం మాత్రమేనా? ఏ సంఘమైనా? అందరూ చెప్పండి. ఏ సంఘమైనా అది క్రీస్తుకు సంబంధించింది అయితే ఆ సంఘము క్రీస్తులోనే ఉంది. పక్కలో చూడండి, ఆ సంఘానికి వెళ్తే అద్భుతాలు చేస్తాడు దేవుడు. మీ పక్కలో చెప్పండి, అసలు సంఘమే క్రీస్తులో ఉంది. అద్భుతంగా కనపడట్లేదా నీకు? సంఘం ఎక్కడుంది? ఎక్కడున్న దాన్ని సంఘం అంటున్నాం మనం. ఎక్కడున్న సంఘములో మనము సభ్యులంగా ఉన్నాం. హల్లెలూయా. చూద్దాం. అందుకనే ఈ విశ్వాసం లేకుండా నువ్వు చర్చికి వచ్చినావు అనుకో, పక్కన ఎవరో సాక్ష్యం చెప్తుంటారు, నువ్వు మాత్రం కరెక్ట్గా ఇదిగో 3 ఉంటారు, వీళ్ళే సాక్ష్యం చెప్తారు, నాకు తెలుసు ఈరోజు దేవుని సన్నిధి అనుభవించాము, ఇంతకు తప్ప వాళ్ళకి ఇంకేం వేరే సాక్ష్యం ఉండదు ఈ మాత్రం దానికి. అందరు ఇక్కడ. సంఘం ఎక్కడుంది? సంఘం ఎక్కడుంది? నువ్వు ఎక్కడికి వచ్చావు? నువ్వు ఎక్కడున్నావు? మరి నువ్వెవరిని అనుభవించాలి? నువ్వెవరిని తాకి చూడాలి? ఎవరి స్వరం వినాలి? వినకపోతే ప్రాబ్లం ఆయనదా మనదా? అది నువ్వే సెటిల్ చేసుకోవాలా. యూ నీడ్ టు సెటిల్ ద థింగ్స్. సంఘం క్రీస్తులో ఉంది, నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఇప్పుడు ఆయన ఆరాధించడానికి నువ్వు వ్యక్తిగతంగా అనుదినము ఆయన సన్నిధికి వస్తే, నువ్వు ఆరాధించడానికి సంఘముగా గ్యాదర్ అయితే ఏమనుభవించాలి? మేబీ వచ్చిన స్టార్టింగ్లో
ఎవరో మన మనసులో, ఎవరో మన తలంపుల్లో, ఏ పరిస్థితుల్లో అలా 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 మన తలంపుల్లో ప్రయాణం చేస్తున్నట్టు ఉండొచ్చు. కానీ ఒక 5 నిమిషాలకు, ఒక 10 నిమిషాలకు, ఒక 20 నిమిషాలకు, ఓ నేను క్రీస్తులో ఉన్నాను, సంఘం క్రీస్తులో ఉంది, ఆయన సన్నిధి నాకు కావాలి, ఆ అభిషక్తుని సన్నిధి నాకు కావాలి, అది నేను అనుభవించడానికి ఉన్నాను అని నువ్వు తాపత్రయపడుతుంటే సడన్లో ఆ అభిషక్తుని సన్నిధి నీకు ప్రత్యక్షమై ఆ అభిషక్తునిలో నువ్వు నింపబడిన వ్యక్తిగా నీకు కనబడతావు. మొట్టమొదటి ఆరాధనలో వాక్యమే చెప్పలేదండి, వాక్యమే చెప్పలేదు, కానీ సాక్ష్యమే వాక్యముగా బయటికి వచ్చింది. కాగా పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? శక్తి నంది దేనికి సాక్షులుగా ఉంటారు? క్రీస్తుకు సాక్షులుగా ఉంటారా? వ్యాధులకు సాక్షులుగా ఉంటారా? ఎవరికి సాక్షులుగా ఉంటాము? మీ పక్క వాళ్ళు చెప్పండి, ఆఖరికి సాక్ష్యం కూడా క్రీస్తే. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఎదురు చూడొద్దు, ఆల్రెడీ క్రీస్తులో ఉంది నమ్ము, ఆల్రెడీ క్రీస్తులో ఇవ్వబడింది నమ్ము, ఆల్రెడీ క్రీస్తులో ఉంది నమ్ము, అందుకనే నువ్వు క్రైస్తవుని అయ్యావు. 2వ పత్రిక చూద్దాం. పౌలు భక్తుడు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు. చాలండి. ఎంతమంది రాశారు? పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి. మిస్టేకా లేకుంటే కరెక్టేనా? బై మిస్టేక్ రాశాడా పౌలు భక్తుడు? కరెక్టే రాశాడా? మీ పక్క వాళ్ళు చెప్పండి. అయితే ప్రతి చోట పౌలు భక్తుడు ఏం అడ్రస్ చేస్తున్నాడు అంటే, క్రీస్తు యేసునందున్న తండ్రి అయిన దేవుని యందున్న సంఘము, 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 క్రీస్తునందున్న పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. ఎక్కడున్న వాళ్ళు పరిశుద్ధులు? ఎక్కడున్నది సంఘము? అందుకనే సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవనేరవు. మీ పక్కలు చెప్పండి, సంఘం అనేది స్పెషల్ ప్లేస్ కాదు. క్రైస్తవ జీవితము, పరిశుద్ధమైన జీవితం అనేది ఒక స్పెషల్ లైఫ్ కాదు. అది దేవుని యొద్ద నుంచి, తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి వచ్చిన కుమారుడు అయిన క్రీస్తునందలి ఉన్నదే తప్ప మరి ప్రత్యేకమైనది ఏమీ లేదు. ఆ సంఘమే, ఆ పరిశుద్ధులే దేవుడు, ఆయన కుమారుడైన క్రీస్తు సన్నిధితో నింపబడిన వారు. కనుక సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువ నేరవు. మీ పక్క వాళ్ళు చెప్పండి, సైతాన్తో కూడా సెటిల్ చేసుకోవాలి. ఎవరని వచ్చావు? అడ్రస్ కనుక్కొనే వచ్చావా? ఎవరనుకొని వచ్చావు? నేను చదువుతున్న జీవగ్రంథం ఏం చెప్తుందో తెలుసా? సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవనేరవు. క్రైస్తవుని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవనేరవు. ఎందుకో తెలుసా? నేను, సంఘము క్రీస్తులో ఉన్నాము. ఆ క్రీస్తు నీకు అడ్రస్ లేకుండా చేశాడు. నీకు ఇప్పుడు ఎక్కడ ఉండాలో నీకే అర్థం కావట్లేదు. నువ్వు సెటిల్ చేయాలి. మీ పక్కన చెప్పండి, నువ్వు సెటిల్ చేయాలి. ఒక వ్యాధికి నువ్వే సెటిల్మెంట్ని ఇవ్వాలి. సాతాను క్రియలకు, వ్యాధులకు, రోగాలకు, శాపానికి, సమస్తమైన దరిద్రతకు, అన్నిటికీ నువ్వే ఒక ప్లేస్ను చూపించాలి. ఆ ప్లేస్ నీకు తెలుసా తెలీదా? మీ పక్క వాళ్ళని అడగండి, నీకు దారి చూపించడం తెలుసా? వాటిని ఎక్కడ సెటిల్ చేయాలో నీకు తెలుసా? లేచినాడురా సమాధి గెలచినాడురా. ఎంతమంది ఇజ్రాయెల్ దేశానికి టూర్కి వెళ్ళారు? టూర్కి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? మీ పక్క వాళ్ళు చెప్పండి. డబ్బులు ఖర్చు పెట్టుకుని టూర్ పోవాల్సిన పనే ఉంది? యూట్యూబ్లో కొడితే మొత్తం వస్తుంది కదా, ఇంటర్నెట్ ఉంటే చాలు. మీ పక్క వాళ్ళు చూడండి, దిగులు పడద్దు. ప్రభువా, ఒక జీవితంలో ఒక్కసారన్నా ఎరుజలేము తీసుకెళ్ళాయినా అని కంగారు పడి ఏడవకు. ఎందుకంటే యూట్యూబ్లో టక్ అని కొట్టినాం అనుకోండి, మొత్తం వచ్చేస్తుంది చరిత్ర. అందరికీ ఉన్నారా లేదా? యేసుప్రభు సమాధి ఖాళీ సమాధి. ఎంతమంది నమ్ముతున్నారు? సగం ఎందుకు ఎత్తారండి? పూర్తిగా ఎత్తండి, లేదంటే అసలు ఎత్తకండి. యేసుప్రభు సమాధి ఖాళీ సమాధి, ఎవరు లేరు, ఏమీ లేదు
అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. యేసు ప్రభు సమాధి ఖాళీ సమాధి అన్న వాళ్ళు పూర్తిగా చేయి పైకెత్తండి. రాంగ్. ఎందుకో తెలుసా అండి? మీ పక్క వాళ్ళు చెప్పండి, యేసు ప్రభు సమాధి తెరవబడి ఉంది. నేనే ఫస్ట్ చేయెత్తా, నేనే ఎత్తా. తెరవబడే ఉంది. కానీ అందులో ఖాళీగా ఉందని చూడడానికి అనుకుంటే మాత్రం ఫెయిల్ మనం. ఎందుకో తెలుసా అండి? యేసు ప్రభు ఒక పాత్రను స్వీకరించాడు. ఆ స్వీకరించిన దాన్ని సమాధి చేసి ఆయన ఒక్కడే తిరిగి లేచాడు. ఒకవేళ యేసయ్య సమాధి నీకు ఖాళీ సమాధి అనుకుంటే నువ్వు ఫెయిల్. ఎందుకో తెలుసా? నీ ప్రతి ఫెయిల్యూర్ని ఆయన సమాధి చేసి ఉన్నాడు. ప్రతి వ్యాధిని ఆయన సమాధి చేసి ఉన్నాడు. ప్రతి అపవాది యొక్క హోల్డ్ను ఆయన సమాధి చేసి ఉన్నాడు. ప్రతి శాపాన్ని ఆయన సమాధి చేసి ఉన్నాడు. ప్రతి దరిద్రతను ఆయన సమాధి చేసి ఉన్నాడు. నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా యేసయ్య సమాధి ఖాళీ సమాధి, అందుకనే నేను లేచి ఉన్నానని చెప్పడానికి సమాధి తెరవబడింది అనుకుంటే మాత్రం పొరపాటు. ఆయన లేచిన మాట నిజమే, హల్లెలూయా. ఆయన పునరుద్ధాన శక్తి, జీవం కలిగిన వాడు, హల్లెలూయా. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కాబట్టి ఆయన లేచి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. కానీ ఆయన లేచి ఉన్నాడు. కానీ సమాధి ఎందుకు తెరవబడిందో తెలుసా? ఆ సమాధిలో ఈరోజు నువ్వు ఎక్కడైనా సఫర్ అవుతుంటే అది సమాధి చేయబడింది, అక్కడికి నువ్వు పంపించాలి. ఓయ్ ఏంటి రాంగ్ అడ్రస్కి వచ్చావు? సమాధిలో ఉండాల్సిన దానివి ఇక్కడ ఏం చేస్తున్నావు? దో మీ పక్కలు చెప్పండి, యేసు నామములో దయ్యములను, వ్యాధులను, రోగములను వెళ్ళగొడతారు. ఎక్కడికి? సమాధిలోకి ఇప్పుడు చెప్తున్నారు. మీ పక్కలు చెప్పండి, యేసయ్య నీ కొరకు నీకంటే ముందు పుట్టి, నువ్వు పుట్టిన తర్వాత నీకు వచ్చే ప్రతి సమస్యను ఆయన సమాధి చేసి ఉన్నాడు. మీ పక్కలు చెప్పండి, వ్యాధికి సెటిల్మెంట్ ఇవ్వాలి నువ్వు. నీకు ఎక్కడెక్కడంటే బాగుండదు, నువ్వు వెళ్ళి సమాధిలో సెటిల్ అయిపోవు. అక్కడే నువ్వు బ్యూటిఫుల్గా ఉంటావు. యేసయ్య నేను సమాధి చేశాడు, అక్కడ పడిండు. నీ జీవితంలో ఏ ఫెయిల్యూర్ వచ్చినా, నీ జీవితంలో ఏ అపవాది క్రియలు కనపడినా దాని కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు చూపించి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపో అని చెప్పాలి. అది నీ శరీరంలో కనపడితే నువ్వు దాన్ని నీ శరీరంలో సెటిల్ అయ్యేటట్టుగా చూడకూడదు. ఇది దేవుని చిత్తం కాదేమో, దేవుడే పంపించాడేమో. దేవుడు పంపించే పని అయితే ఆయన ఎందుకు సమాధి చేయబడతాడు? ఆయన ఎందుకు తిరిగి లేస్తాడు? మీ పక్కవాళ్ళు చెప్పండి, నువ్వు క్రీస్తులో సెటిల్ అవ్వాలి. క్రీస్తు సంబంధం లేని దాన్ని సమాధిలో సెటిల్ చేయాలి. మీ పక్కన చూడండి, హలో అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? నీకు వచ్చే డబ్బు గురించి సెటిల్మెంట్, అకౌంట్ సెటిల్మెంట్, అకౌంట్ స్టేట్మెంటు, ఏమంటారు, ఐటీ రిటర్న్స్. నాకు దీని నుంచి ఇంత వచ్చింది, ఇంత ఖర్చు అయ్యింది, దీని వలన నేను ట్యాక్స్ కట్టను, ఎందుకంటే మీ ట్యాక్స్ రూల్ ప్రకారము దీనికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని సెటిల్ చేసుకుంటాం కదా. ఫైనల్గా కంపెనీ అకౌంట్స్, బిజినెస్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్ సెటిల్ చేస్తాం కదా. అలానే నీ క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు సెటిల్ చేసుకోవాలి. ఒక్కసారి యేసు ప్రభు సెటిల్ చేసేసాడు లెక్క. దాన్ని నమ్మే నువ్వు క్రైస్తవునివి అయ్యావు. మీ పక్కవాళ్ళు చెప్పండి, సాతానుని సెటిల్ చేసాయి. వానికి సంబంధించిన వాటిని సెటిల్ చేసాయి. కొంచెము తలంపుల్లో ఏదైనా చెడు తలంపులు వచ్చేసరికి వచ్చ అని కంగారు పడిపోయి ఇంకా దాన్ని పెద్ద బూరి చేసేసి ఇంకా ఏదేదో ఆలోచించేసరికి వాడు వచ్చి నాగార్జున సిమెంట్ వేసి కట్టి, పిల్లర్స్ వేసి కట్టి, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ కట్టేసి అలా ఉండిపోతాడండి మనం చేసే పనికి. ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి నువ్వు సమాధిలో సెటిల్ అవ్వు. ఇక్కడ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, తలంపులు, ఆలోచనలు నేను కలిగి ఉన్నాను. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. అందుకనే క్రైస్తవ జీవితం అనేది ప్రార్థన జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనేది ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ జీవిత లైఫ్.
ఎందుకంటే నీ జీవితంలో ఇంకా నా అవసరత తీర్చు ప్రభువా అన్న పొజిషన్ ప్రభు పెట్టలేదు. నిన్ను ఆయన అవసరతలు తీర్చే వ్యక్తిగా పెట్టి ఉన్నాడు కనుక నీవు ఆయన యందు ఆశీర్వదించబడిన వ్యక్తిగా నిత్యము నీ నోటి వెంట స్తుతి ఉండాలి, కృతజ్ఞత అర్పించడం ఉండాలి, ఆరాధికనుగా నువ్వు మార్చబడి ఉండాలి. హల్లెలూయా. ఈ కొద్ది మాటల తర్వాత మరి అందరము వెళ్ళిపోదామండి. సండే స్కూల్కి వదులుతానని మీరు అనుకున్నారు. ఈరోజు నో సండే స్కూల్, సండే స్కూల్ హాలిడే. మీ పక్క వాళ్ళతో చెప్పండి, మీ ఇంట్లో పిల్లలకు నేర్పించండి. నీకు జలుబు దగ్గు వచ్చిందంటే ఏం చేయాలో తెలుసా? ఏయ్ జలుబు దగ్గు పో, సమాధిలోకి పో, హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. ఆరోగ్యం ఉండును గాక, స్వస్థత ఉండును గాక, స్కిన్ బి హీల్డ్, ముక్కు హీల్డ్, హెడ్ హీల్డ్, ఐస్ హీల్డ్, టంగ్ హీల్డ్, అన్నీ హీలింగ్ను పలకాలి. పిల్లలకు నేర్పించండి, పిల్లలకు నేర్పించండి. మీ పిల్లలు సండే స్కూల్ పిల్లలని బుజ్జి బుజ్జి కథలు చెప్పకండి. బుజ్జి బుజ్జి కథలు చెప్పి చిన్న కథ చెప్తాం, పాపం ఏం అర్థం కాదు బ్రెయిన్కి. మీకంటే పెద్ద బ్రెయిన్ ఉంటుంది వాళ్ళకు. మీకున్న ప్రాబ్లమ్స్కి అసలు ఒకటి మర్చిపోయి ఒకటి గుర్తుపెట్టుకొని ఒకటి గుర్తుపెట్టుకోలేక అల్లాడిపోతారండి. కొంతమంది వైఫ్స్కి టెన్షన్ ఎక్కువైపోయి భర్త పేరు మర్చిపోతారండి. కొంతమంది భర్తలు టెన్షన్ ఎక్కువైపోయి భార్య పేరు మర్చిపోతారండి. బయటపడరు. బయటపడితే డేంజర్ అండి, చాలా గొడవలు అయిపోతాయి. ఆ టెన్షన్లో అర్థం కాక అసలు పెళ్ళయిందా పెళ్ళి కాలేదన్నంత. కానీ పిల్లలు అలా ఉండరండి. మమ్మీ డాడీని మమ్మీ డాడీ అంటారు, ఆంటీ అంకులే అంటారు. పిల్లలకు నేర్పిస్తే వారు దాంట్లో పెరిగి పెద్ద అయిపోతారండి. దేవుని శక్తిలో, దేవుని ప్రభావంలో పెరిగి పెద్దయి వర్ధిల్లుతారు. మీ పక్కన అడగండి, నువ్వు ఎక్కడున్నావు? సెటిల్ అయ్యావా లేదా? అప్పుడప్పుడు గుర్తొస్తుందా? లేకుంటే సెటిల్ అయిపోయి ఉన్నావు అక్కడే? నువ్వు ఏ సంఘానికి అయితే వస్తున్నావో ఆ సంఘం ఎక్కడుంది? మెహదీపట్నమా? సెకండ్ ఫ్లోరా? ఎక్కడుందండి సంఘం? ఎక్కడున్న సంఘానికి వస్తున్నావు నువ్వు? మరి ఏం కనపడాలి నీకు? కష్టాలు పోవాలా? ఆల్రెడీ నీ కష్టాలను సెటిల్ చేసిన వాడు కనపడాలా? అందుకనే ఎవ్రీ వీక్ ఆరాధనకు నువ్వు వచ్చేటప్పుడు, ప్రభా నీ కొరకే వస్తున్నా నేను, మన ఇద్దరం మాట్లాడుకుందాం అక్కడికి వచ్చిన తర్వాత, ఓకేనా? నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడతాను. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను. చూడండి, ఎవరు వాడలేరు. ఏంది యేసుప్రభులో ప్రేమలో పడ్డం ఏంది అంతా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమలో పడ్డం ఉంటుంది, కానీ ఈ పాట బూతు పాట అన్నట్టుగా కొంతమంది ఇష్టపడరండి. కానీ ఒరిజినల్గా ఏమైందో తెలుసా? ప్రియుడు నీ కొరకు ప్రాణం పెట్టి ఎదురు చూస్తూ ఉంటే నువ్వు పుట్టావు, పుట్టి పెరిగావు, పెరిగి పెద్దవుతూ నీ కొరకు ఈ భూమి మీద పుట్టి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణ ప్రియుడు నీకు అర్థమవుతాడు. అప్పుడు నువ్వు ప్రేమలో పడతావు. మీ పక్కన చూడండి, ప్రేమను చూస్తే ప్రేమలో పడక గోతులో పడతావండి. యేసుప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడా? ప్రేమించట్లేదా? దేవుడు ప్రేమయ్యుండి మనల్ని ప్రేమించి, తన ప్రేమను చూపించి, తన ప్రేమను తెలియజేసి, తన ప్రేమను మనలో కుమ్మరించి, ఆ ప్రేమతో మనల్ని ప్రేమించమంటున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. కాబట్టి ఈ మంత్ అంతా కూడా మనము సెటిల్మెంట్ గురించి మాట్లాడబోతున్నాం. ఓకే, ఏం సెటిల్మెంటు? క్రీస్తులో సెటిల్ అయిన నీ జీవితము, అపవాది జీవితాన్ని, అపవాది సంబంధించిన వాటిని నువ్వు ఎక్కడ సెటిల్ చేస్తున్నావో అది కూడా నీకు సెటిల్మెంట్కి చాలా ఇంపార్టెంట్. నువ్వు కేవలం క్రీస్తులో సెటిల్ అవ్వడం మాత్రమే కాదు, నీకు ఎదురయ్యే ప్రతి శోధనను నువ్వు దాన్ని ఎక్కడ అడ్రస్కు, ఏ అడ్రస్కు నువ్వు పంపిస్తున్నావో, దానికి ఏ అడ్రస్ చెప్తున్నావో, దాని గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావో అది కూడా నీకు చాలా ఇంపార్టెంట్. నువ్వు క్రీస్తునందు సెటిల్ అయిన వ్యక్తివి అన్నది ఎంత ప్రాముఖ్యమో, అపవాదిని యేసుక్రీస్తు ఎక్కడ సెటిల్ చేశాడో అది కూడా నీకు ఇంపార్టెంట్.
దీని గురించి ఈ నెలంతా, ఈ మార్చి అంతా కూడా మనము డిస్కస్ చేయబోతున్నాం, ముచ్చట్లు పెట్టుకోబోతున్నాం. రోజు యేసు ప్రభుతో, ప్రభువా ఎంత పని చేసినావు ప్రభువా, తల్లిదండ్రులు చేయలేరు, ఏ గవర్నమెంట్ చేయలేదు ప్రభువా, ఎంత పని చేసావు ప్రభువా, అంత ప్రేమనా, అంత ఇష్టమా నీకు నేను? ఎవరన్నా ఇట్లా మాట్లాడుతున్నాను? మీ పక్క వాళ్ళు చెప్పండి, ఏడుపును సెటిల్ చేయి, దుఃఖాన్ని సెటిల్ చేయి, భయాన్ని సెటిల్ చేయి, ఓటమిని సెటిల్ చేయి. ఇది సెటిల్ చేయడం నీకు వచ్చేంత వరకు నువ్వు నీ లైఫ్లో ఎక్కడా సెట్ అవ్వలేవు. ఈరోజు నిన్ను దుఃఖపెట్టే, ఈరోజు నిన్ను ఓటమి చేసే, ఈరోజు నిన్ను బలహీనపరిచే, ఈరోజు నీ జీవితంలో నిర్జీవాన్ని కలగజేసినది అది ఎక్కడుందని అనుకుంటున్నావు? దాన్ని నువ్వు ఎక్కడికి పంపించాలి? దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడో యేసు ప్రభు చేశాడు. దాన్ని నువ్వు ఎలా సెటిల్ చేసి, దాన్ని ఎలా నువ్వు డీల్ చేస్తున్నావు అన్నది ఈ సమయంలో నీ గురించి నువ్వు ఆలోచించు. నీ శరీరంలో, నీ రక్తంలో, నీ ఆలోచనలలో, నీ ఆర్థిక విషయాల్లో, నీ రిలేషన్షిప్లో ఏ ఉండకూడదు ఉందో అది నిన్ను ఎంతగా దుఃఖపెడుతుందో దాన్ని ఏం చేస్తున్నావు? మళ్ళీ దాన్ని తీసుకొని దేవునికి మొరపెడుతున్నావేమో. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఆ బాధ నీకు ఉండకూడదనే. నువ్వు పుట్టకముందే యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టి సాతాను క్రియలను సెటిల్ చేసి ఉన్నాడు, మరణం ముళ్ళను విరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన గాయపరచబడి స్వస్థతనిచ్చి ఉన్నాడు. ఆయన మన నిమిత్తం దరిద్రుడై తన దారిద్రత వలన ఐశ్వర్యాన్ని కలుగజేశాడు. మీ పక్కన చెప్పండి, యేసయ్య అన్నీ సెటిల్ చేశాడు. నువ్వు శోధింపబడుతుంటే నీకంటే ముందు పుట్టినవాడు నీలాగనే శోధింపబడ్డాడు, కానీ ఆయన గెలిచాడు. ఈరోజు నువ్వు ఓడిపోతుంటే గెలిచిన వాడిని వైపు చూడు, ఆయన గెలిచాడని నమ్ము. నీ ఓటమిని నమ్మొద్దు, ఆయన గెలిచి ఉన్నాడని నమ్ము. నీ కొరకు ఆయన గెలిచి ఉన్నాడు. నీ కొరకు ఆయన ఈ భూమి మీద పరిశుద్ధునిగా జీవించాడు. నీ కొరకు ఆయన శోధనల గుండా వెళ్ళాడు, కానీ ఆయన జయించి ఉన్నాడు. అపవాది ఆయనను పట్టుకుంటే కూడా అపవాది ఏం చేసుకోలేకపోయాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మీ పక్కన వాళ్ళు, మీ వాళ్ళు అయితే గడ్డం పెట్టుకుని అడగండి, ప్లీజ్ సెటిల్ ద థింగ్స్, ప్లీజ్ త్వరగా సెటిల్ చేయి. ఈ సెటిల్మెంట్ ఇంక రాకపోతే లైఫ్లో ఇంకా లైఫ్ సెట్ అవ్వలేదు అని దేవుడిని అడుగుతూనే ఉంటానండి. ప్రేయర్ రిక్వెస్ట్లు అందరికి ఇస్తూనే ఉంటాం, వాళ్ళు కూడా నీ కొరకు ప్రేయర్ చేస్తూనే ఉంటారండి. అందుకనే మీరు ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్లు చేస్తే నేను అసలు ప్రేయరే చేయనండి. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ప్రేయర్ చేయట్లేదు కాబట్టి మేము సెటిల్ అవ్వట్లేదని. నో, పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే సెటిల్ అవ్వడానికి, పాస్టర్ గారు ప్రేయర్ చేయకపోతే సెటిల్ అవ్వకుండా ఉండడానికి ఇదేమన్నా ఏదన్నా మామూలు ఇదాన్ని ఏమన్నా? యేసు క్రీస్తు ఆల్రెడీ నిన్ను తనలో సెటిల్ చేసుకుని ఉన్నాడు. అది చెప్పడానికి నేను పాస్టర్ని అయ్యాను, అది మీకు బోధించడానికి నేను పాస్టర్ని అయ్యాను, ఆ విధంగా మిమ్మల్ని నడిపించడానికి నేను పాస్టర్ని అయ్యానే తప్ప మీరు చెప్పే ప్రతి దానికి నేను ప్రేయర్ చేసుకుంటూ పోయినాను అనుకోండి, గోతిలో పడ్డాము ఇద్దరం, గోతిలో పడ్డాము ఇద్దరు, లేవలేక గోతిలో పడ్డాము. ఒకరేమో పైకి పోవడానికి ప్రయత్నం చేస్తారు, ఇంకొకరేమో కిందికి లాగుతూ ఉంటారు. గోతిలో పడ్డా. మీ పక్క వాళ్ళని చూడండి, ప్రార్థన చేయలేక అలసిపోయావా? ఎవరు చెప్పారండి నిన్ను ప్రేయర్ చేయమని? నువ్వు అలసిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? అది నీ శక్తి కాదు అని నీకు తెలియడానికి. నువ్వు ప్రార్థన ఇంతకుముందు బాగా ప్రార్థన చేసే వ్యక్తిని ఇప్పుడు పడిపోయానంటే ఆ పడిపోయిన విషయం అన్నా నీకు అర్థమవుతుందా? మీ పక్కన చూడండి, ఇంతకుముందు బైబిల్ బాగా చదివే వ్యక్తివా, ఈ మధ్యలో చదవట్లేదా? గుడ్ న్యూస్, ఫైనల్లీ నీకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే నువ్వు పడిపోయే వ్యక్తి అనే విషయం నీకు అర్థమైంది. కానీ నీ కొరకు పడకుండా నిత్యము నిన్ను నిలబెట్టే జీవితాన్ని యేసుక్రీస్తు నీ కొరకు ఇచ్చి ఉన్నాడు. అక్కడ సెటిల్ అవ్వు. ఎప్పుడు పడవు. ఆయన పడ్డాడా? నువ్వు పడవు. నువ్వు పడ్డావా? పడతావు. ఎవరు చెప్పారని నీ గ్యారంటీ? నువ్వు పడవని గ్యారంటీ ఎవరైనా చెప్పారా? మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు పడవని ఎవరైనా చెప్పారా? అడుగులేయమంటే తప్పటి అడుగులు వేసావు చిన్నప్పుడు. అదే కంటిన్యూ అవుతుంది లైఫ్లో. నిలబడితే ధాన్ అని పడిపోతావు, సైకిల్ నేర్చుకుంటే టాప్ అని పడిపోతావండి. ఒక్కసారి కూడా పడకపోతే సైకిల్ తొక్కడం రాదు అని డిసైడ్ అయిపోతావండి.
కదా. ఒక్క గీత కూడా కారుకు పెట్టకుండా డ్రైవింగ్ నేర్చుకోలేవు. అందరు ఇక్కడే ఉన్నారండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు క్రీస్తులో సెటిల్ అవ్వు. సంఘము క్రీస్తులో, పరిశుద్ధులు క్రీస్తులో సెటిల్ అయి ఉన్నారు. దీన్ని నేర్చుకో, దీన్ని నమ్ము, దీన్ని విశ్వసించు, ఆనందించు. కళ్ళు మూసుకుందామని. థ్యాంక్ యూ జీసస్. నా దినములలో ఒకటైనా ఆరంభము కాకముందే గ్రంథములో లిఖించిన ప్రేమ. నువ్వు క్రీస్తులో జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. ఆ విశ్వాసంలో నువ్వు సెటిల్ అయ్యావా లేదా? ఆ ప్రభావంలో నువ్వు సెటిల్ అయ్యావా లేదా? ఆ సామర్థ్యంలో నువ్వు సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావా, ప్రయాసపడుతున్నావా లేదా? దాన్ని నమ్మడానికి నువ్వు ప్రయాసపడే క్రైస్తవునిగా ఉన్నావా లేదా? ఈరోజున్న సమస్యలు, ఈరోజున్న శోధనలు, ఈరోజున్న ఇబ్బందులు, వ్యాధులు, రోగాలు నీకు ఏవైతే కనపడుతున్నాయో వాటిలో నువ్వు సెటిల్ అవ్వడానికి నువ్వుగా లేవు. నువ్వు మరణించావు, క్రీస్తులో నూతనంగా జన్మించావు. ఎందుకు అంటే క్రీస్తులో ఉన్న వాటితో సెటిల్ అవ్వడానికి. ఈరోజు సంఘం కూడా క్రీస్తులో సెటిల్ అయ్యింది. వ్యాధి రూపంలో, రోగం రూపంలో, వ్యసనం రూపంలో, బలహీనత రూపంలో, దరిద్రత రూపంలో, శోధన రూపంలో, అపవాది క్రియల రూపంలో నీ మీద, నీ కుటుంబం మీద, నీ కుటుంబస్తుల మీద ఎక్కడ ఏవి పనిచేస్తున్నా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమాధిలోకి, యేసుక్రీస్తు ఖాళీ చేసిన సమాధిలో వెళ్ళిపో. అక్కడ నువ్వు సెటిల్ అయ్యవలసిన దానివి, అక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తివి. బయట ఎక్కడ నాకు కనబడడానికి వీల్లేదు. చెప్పు, మాట్లాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్నా ఇక్కడున్నవారు, లైవ్లో జాయిన్ అయినా ఎవరి జీవితంలో వ్యాధి రూపంలో, రోగం రూపంలో, వ్యసనం రూపంలో, అపవాది క్రియల రూపంలో ఏవి పనిచేస్తున్నా, అపవాది సంబంధమైనవి ఏవి పనిచేస్తున్నా, తండ్రి చిత్తం కానిది, యేసుక్రీస్తుకు సంబంధం లేనిది, పరిశుద్ధాత్మ నడిపింపు కానిది ఏది పనిచేస్తున్నా ఇప్పుడే అది బంధింపబడి పాతాళానికి వెళ్ళును గాక, సమాధి చేయబడును గాక, సమాధిలో నిలబడును గాక, అది అక్కడ సెటిల్ అవును గాక. ఏ కుటుంబంలో, సంఘంలో ఉన్న ఏ వ్యక్తి జీవితంలో, ఏ కుటుంబంలో, ఏ వ్యక్తి యొక్క శరీరంలో, ఆలోచనలో, తలంపుల్లో, ఏ కుటుంబంలో, ఏ విషయాల్లో తండ్రి చిత్తం కానిది, యేసుక్రీస్తుకు సంబంధం లేనిది, పరిశుద్ధాత్మ నడిపింపు కానిది నిలిచి ఉండడానికి వీల్లేదు. పెరికి వేయబడి సమాధి చేయబడును గాక, సమాధి చేయబడును గాక. వ్యాధి రూపంలో, రోగం రూపంలో, దుఃఖం రూపంలో, వేదన రూపంలో, పోరాటం రూపంలో, ఏది ఏ విధమైనటువంటి దరిద్రత రూపంలో, అపచయం రూపంలో, అజ్ఞానం రూపంలో, ఏ అలవాట్ల రూపంలో ఏవి ఉండకూడనివి ఉన్నా అవి ఇప్పుడే పెరికి వేయబడి పాతాళానికి వెళ్ళిపోను గాక, అవి ఇక్కడ సెటిల్ అవును గాక. సంఘంలోని ఏ కుటుంబంలో, ఏ వ్యక్తిలో, ఎవరి తలంపులో, ఎవరి ఆలోచనలో, ఎవరి రిలేషన్షిప్లో, ఎవరి ఫైనాన్సెస్లో ఎక్కడ ఉండడానికి వీలేదని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. క్రీస్తు సంబంధమైనవి కమ్ముకొనును గాక, అభిషక్తుని సంబంధమైనవి నింపబడును గాక, సర్వశక్తిమంతుని యొక్క శక్తి కమ్ముకొనును గాక, బలవంతుని యొక్క బలము కమ్ముకొనును గాక, పరిశుద్ధుని యొక్క పరిశుద్ధత కమ్ముకొనును గాక. యేసుక్రీస్తు నామములో ఐశ్వర్య ధనఘనతలు కమ్ముకొనును గాక, సమృద్ధి జీవము కమ్ముకొనును గాక, ఐక్యత, సంతోషము, సమాధానము కమ్ముకొనును గాక. అంతకంతకు వర్ధిల్లుదురు గాక, అంతకంతకు వర్ధిల్లుదురు గాక. నేను నమ్ముతున్నాను, నేను క్రీస్తులో సెటిల్ అయిన వ్యక్తిని. ఇందులో నేను వర్ధిల్లాలనే ఆశ, తపన నేను కలిగి ఉన్నాను అన్న వాళ్ళు దయచేసి నిలబడండి. నేను ఆల్రెడీ క్రీస్తులో సెటిల్ అయ్యి ఉన్నాను. బాప్తీసం తీసుకున్న వ్యక్తిగా నువ్వు ఇక్కడ ఉండి, నేను క్రీస్తులో సెటిల్ అయ్యి ఉన్నాను, క్రీస్తు వాటితో సెటిల్ అయ్యి ఉన్నాను, అవే నా జీవితము, వాటిలోనే నేను వర్ధిల్లే వ్యక్తిని.
ఒకవేళ నువ్వు బాప్తీసం పొందకుండా ఉంటే ఈరోజు ఒక ఆలోచన చేయి, ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. నీ కొరకు ఒక సెటిల్డ్ లైఫ్ నీ కొరకు అనుగ్రహించబడింది. అదే క్రీస్తు నందలి జీవితం. థ్యాంక్ యూ జీసస్. నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు బాప్తీసం పొందాలని నిర్ణయం తీసుకుంటే మాతో మాట్లాడు. ఆల్రెడీ బాప్తీసం పొందిన నీవు క్రీస్తుతో మాట్లాడు. క్రీస్తు యేసునందు నేను నూతనంగా జన్మించి ఉన్నాను. క్రీస్తు యేసునందలి సమస్తములో నేను సెటిల్ అయి ఉన్నాను. క్రీస్తు యేసునందలి సమస్తములో నేను వర్ధిల్లుచున్నాను. క్రీస్తు యేసునందలి సమస్తము వాటిని గూర్చిన జ్ఞానము, తెలివి, వివేకములో నేను అంతకంతకు వర్ధిల్లుదును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. తను ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను. ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన స్థలకు, దయగలిగిన స్థలకు అప్పగిస్తున్నాను. నేను ఇక్కడ ఉండి నిర్ణయం తీసుకున్నవారు, లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరూ, బాప్తిజం పొందకుండా ఉన్నవారు, ఈరోజు నేను బాప్తిజం తీసుకుంటాను అని ఎవరైతే నిర్ణయం, అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన విత్తబడిన వాక్యం 100 ప్రతి వ్యక్తిలో పని బహుగా ఫలించునుగాక. పదే 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 జ్ఞాపకం చేయబడి క్రీస్తునందలి జీవితాన్ని నేర్చుకుందరుగాక. క్రీస్తునందలి జీవితం గురించిన జ్ఞానంలో వర్ధిల్లుదురుగాక, విస్తరించుదురుగాక. ఆ జీవితాన్ని క్లెయిమ్ చేయుదురుగాక. దానికి విరుద్ధమైన దాన్ని సమాధిలోకి పంపించేవారిగా వర్ధిల్లుదురుగాక. ఈ క్షణమందే క్రీస్తునందలి యేసుక్రీస్తు శరీరముగా, అభిషక్తుని శరీరముగా, అభిషక్తుని రక్తముగా, అభిషక్తుని ఆలోచనలు, తలంపులు, మనస్సు, హృదయము అభిషక్తుని సంబంధించినదిగా ప్రతిదీ మార్చబడునుగాక, రూపాంతరపరచబడునుగాక. ఇప్పుడే ఆశ్చర్యకరమైన రీతిలో మార్చబడునుగాక. అవయవాలు మార్చబడునుగాక, మనసు మార్చబడునుగాక, తలంపులు మార్చబడునుగాక, ఫైనాన్సెస్ మార్చబడునుగాక, ఆస్తి కడతలవుదురుగాక, వర్ధిల్లుదురుగాక, తండ్రికి మహిమకరంగా వర్ధిల్లుదురుగాక. మీ కృపగలిగిన స్థలకు, దయగలిగిన స్థలకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ విత్తబడిన వాక్యం 100 ఫలింప చేయమని ఇక్కడికి చేరి నిర్ణయం తీసుకున్నవారు, లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన స్థలకు అప్పగిస్తూ మీ ఆత్మ ద్వారా ఇంకా లోతుగా బోధించి ఉన్నతంగా హెచ్చించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.